హాయ్ ఎవ్రీవన్, ఈరోజైతే నేను ఒక రెజిన్ ఆర్ట్ ఫోటో ఫ్రేమ్ని ఎలా ప్రిపేర్ చేయాలనేది మీకు చెప్పబోతున్నాను. సో ఫస్ట్ అయితే చూసారు కదా, ఇవన్నీ నేను రెజిన్ ఆర్ట్ కోసం యూజ్ చేసే మెటీరియల్స్ అనమాట. ఫస్ట్ ఒక వేయింగ్ మిషన్ తీసుకున్నాను, ఒక గ్లాస్ అండ్ ఒక స్టిక్ తీసుకున్నాను, అండ్ నెక్స్ట్ 1 బాటిల్ రెజిన్ అండ్ హార్డ్నర్. చూడండి, 1 బాటిల్ రెజిన్ అండ్ హార్డ్నర్ తీసుకుని, ఇది 2:1 రెజిన్. నెక్స్ట్ మీకు ఏ మౌల్డ్ చేయాలనుకుంటున్నారో ఆ మౌల్డ్ తీసుకోండి. నేనైతే 8 ఇంచ్ ఫ్రేమ్ మౌల్డ్ తీసుకున్నాను, చూసారా ఆ మౌల్డ్. ఇంకా కొన్ని ఫొటోస్, స్టిక్కర్స్ అండ్ బ్లూ కలర్ మైకా పౌడర్ అండ్ కొన్ని ఫ్లవర్స్ తీసుకున్నాను. సో ఇవన్నీ యూజ్ చేసి నేను రెజిన్ ఆర్ట్ ఫోటో ఫ్రేమ్ అయితే ఇప్పుడు చేయబోతున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ అయితే నేను ఇలా ఒక 8 ఇంచ్ మౌల్డ్ని తీసుకున్నాను, మీకు చూపించినట్టు చూడండి. 8 ఇంచ్ మౌల్డ్ తీసుకొని ఒక ప్లాస్టర్ అయితే నేను తీసుకున్నాను మౌల్డ్ పైన ఉన్న డస్ట్ అంతా క్లియర్ చేయడానికి. సో నేను చూపిస్తున్నట్టు ఒక ప్లాస్టర్ తీసుకొని మౌల్డ్ పైన ఉన్న మొత్తం డస్ట్ అంతా క్లియర్ చేసుకోండి. ఇలా మొత్తం ఉన్న పార్టికల్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. ఇలా చేస్తే చిన్న డస్ట్ కూడా ఉండదన్నమాట. చూస్తున్నారు కదా, డస్ట్ ఏమీ ఉండకుండా ఉంటే మన ఫ్రేమ్ అనేది చాలా క్లియర్గా ఉంటుంది. ప్రాపర్గా ఉండాలి కాబట్టి మనం ఎప్పుడు ఫస్ట్ అయితే డస్ట్ అనేది క్లియర్ చేసుకోవాలి. నెక్స్ట్ వేయింగ్ మిషన్ తీసుకొని ఒక గ్లాస్ తీసుకున్నాను. సో దీనిపైన నేను రెజిన్ అండ్ హార్డ్నర్ మెజర్ చేసుకుంటాను. చూడండి, నేనైతే 2:1 రెజిన్ తీసుకున్నాను, మీరు 3:1 కూడా యూజ్ చేసుకోవచ్చు. 2:1 రెజిన్ ఇప్పుడు మెజర్ చేసుకుంటున్నాను. చూడండి, అంటే రెజిన్ 2 టైమ్స్ తీసుకుంటే హార్డ్నర్ అనేది 1 టైం తీసుకోవాలి. సో మనం అక్కడ నెంబర్స్ అనేవి వేయింగ్ మిషన్ దగ్గర ప్రాపర్గా చూస్తూ ఉండాలి, మనం ఎంత మెజర్ చేసుకుంటున్నామో ఏంటి అనేది. సో నేనైతే చూడండి, ఫస్ట్ అయితే రెజిన్ వేసుకుంటున్నాను. రెజిన్ యాడ్ చేసుకున్న తర్వాత మెజర్మెంట్స్ బట్టి హార్డ్నర్ కూడా యాడ్ చేసుకోవాలి. సో ప్రపోర్షన్స్ అనేవి చాలా ప్రాపర్గా ఉండాలి. అండ్ నెక్స్ట్ నేను చూసారు కదా, బ్లూ కలర్ మైకా పౌడర్ని అయితే యాడ్ చేసుకున్నాను. నేను బ్లూ కలర్ ఫ్రేమ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి బ్లూ కలర్ మైకా పౌడర్ అనేది నేను యాడ్ చేసుకొని, సో ఒక 10 మినిట్స్ మనం రెజిన్ అండ్ హార్డ్నర్ బాగా మిక్స్ అయ్యేంత వరకు నేను చూపించినట్టు ఇలా ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి. చూడండి, బాగా మిక్స్ అయ్యేంత వరకు మనం రెజిన్ అండ్ హార్డ్నర్ని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ అయితే బబుల్స్ అనేవి తక్కువగా ఫామ్ అవుతాయి అన్నమాట. సో మనకి ఈజీగా ఉంటుంది ఫ్రేమ్ చేసేటప్పుడు. సో నేను మిక్స్ చేసుకొని నెక్స్ట్ ఫ్రేమ్ అయితే తీసుకున్నాను. సో మనం ఇప్పుడు మిక్స్ చేసుకున్న రెజిన్ అండ్ హార్డ్నర్ అనేది మనం మౌల్డ్ పైన వేసుకోవాలి. మౌల్డ్ మొత్తం ఫిల్ చేసుకొని మీకు నచ్చిన కలర్ని మీరు యాడ్ చేసుకోవచ్చు. నేను బ్లూ కలర్ తీసుకున్నాను. సో ఇలా మౌల్డ్ మొత్తం దాన్ని స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా చేసిన తర్వాత సో ఈ మౌల్డ్ని 1 డే మనం ఆరబెట్టిన తర్వాత దీనిపైన ఫొటోస్ కానీ స్టిక్కర్స్ కానీ మీకు ఏది నచ్చితే అది దీన్ని ప్రిజర్వ్ చేసుకోవచ్చు. నేనైతే దీంతో ఫోటో ఫ్రేమ్ చేశాను. అంటే ఈ లేయర్ డ్రై అయిపోయిన తర్వాత దీనిపైన ఒక ఫోటో అండ్ చిన్న బర్త్డే విష్ అండ్ కొన్ని ఫ్లవర్స్ కలిపి నేను ఒక ఫ్రేమ్ లాగా అయితే దీన్ని ప్రిపేర్ చేశాను. దానిపైన మళ్ళీ మనం ఒక ఫైనల్ లేయర్ అనేది వేసుకోవాలి. అప్పుడే మనకి ఫ్రేమ్ అనేది కంప్లీట్ అవుతుందన్నమాట. సో చూడండి ఫైనల్ అవుట్పుట్ అయితే ఎలా ఉందనేది. ఇది నేను చేసిన ఫ్రేమ్. 2 ఫొటోస్ తీసుకొని కొన్ని ఫ్లవర్స్ యాడ్ చేసి అండ్ చిన్న బర్త్డే విష్ అక్కడ పెట్టాను, చూసారా. సేమ్ అలానే మీరు కూడా కావాలనుకుంటే రెజిన్ ఆర్ట్ నేర్చుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఫ్రేమ్ అనేది. అండ్ మీరు కూడా ఇంట్లోనే ఉంటూ ఇలా ఈజీగా మీరు గిఫ్ట్స్ అనేవి ప్రిపేర్ చేయొచ్చు. మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.